నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒరిస్సాలోని భార్యాభర్తలు విడిపోయి ఉన్నారు, విడివిడిగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ చిన్న బాబు 6-7 సంవత్సరాలు. అయితే తల్లి అంటే భార్య భర్తని తన కొడుకుని తను చూడనీయకపోతే ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ పెట్టాడు. నా కొడుకుని నేను చూడాలనుకుంటున్నాను, విజిటింగ్ రైట్స్ ఇవ్వండి అని. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకున్నందుకు పిటిషన్ పెట్టాడు ఫ్యామిలీ కోర్టులో. ఫ్యామిలీ కోర్టు ఇరుపక్షాల వాదనలు విని తండ్రికి హక్కు ఉంది, తండ్రి చూడొచ్చు, కొడుకుని విజిట్ చేయొచ్చు, 2 రోజులు వారంలో తీసుకెళ్ళొచ్చు అని. ఇట్లా ఆర్డర్ ఇచ్చినా కూడా తల్లి చూపించట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు, కొడుకుని చూపించట్లేదు. ఇంకా చేసేది లేక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ పెట్టాడు ఫ్యామిలీ కోర్టు. సదరు ఫ్యామిలీ కోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది. తండ్రికి హక్కు లేదా కొడుకుని చూసేది, అట్లా ఆపమని హక్కు మీకు ఎక్కడిది, ఇట్లా చూపించకుండా ఉండే హక్కు ఎవరిచ్చారు అని సదరు భార్యకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఫ్యామిలీ కోర్టు అవును, మరి తండ్రికి ఎంత హక్కు ఉందో తల్లికి ఎంత హక్కు ఉంది, తల్లికి ఎంత హక్కు ఉందో తండ్రికి అంత హక్కు ఉంది. తండ్రి చూడడానికి వీల్లేదంటారా అని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది సదరు భార్యని.